మెయిన్ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలమైన పరిస్థితి గోచరిస్తోంది. వ్యాపారంలో మంచి లాభాలు చోటు చేసుకుంటాయి. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కొంతకాలం వేచి ఉండడం చెప్పదగినది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు వీళ్ళకి కలిసి రావు. ఏదైనా ఓన్గా బిజినెస్ చేసుకుంటే కలిసి వస్తుంది. లేదా పార్ట్నర్స్ వల్ల వాళ్ళకి లాభం తప్పితే కానీ వీళ్ళకి ఎటువంటి లాభం ఉండదు. కష్టం మీది, ఫలితం వాళ్ళది అన్నట్టుగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా ఫలితం దక్కట్లేదని ఒక మనోవేదన ఉంటుంది. అయితే ఏదైనా మనకి మనగా కష్టపడాలి, ఎదగాలి. ఒకరి గురించి మనం పట్టించుకోవద్దు. ప్రతిసారి ఒకరి గురించి ఆలోచించుకుని వెళ్తే మనకి మనం డీగ్రేడ్ అయిపోతాం, మనం ఏమీ సాధించలేకపోతాం అన్న భావన కూడా ఉంటుంది. ఎందుకంటే పక్కవాడు ఏం చేస్తున్నాడో అని మనం ఆలోచించుకుని వెళ్తే ఎందుకు మనం ఏం చేస్తున్నామో మనం మర్చిపోతాం. అప్పుడు మనం ఏమీ చెయ్యం. వాడేం చేస్తున్నాడో చూస్తాం తప్పి మనం బిజినెస్ ఏం చేస్తామో చూడం. కాబట్టి ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మనకి మన ఓన్గా వెళ్ళడం, మన తెలివితేటతో మనకు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వ్యాపార రంగంలో మీకు మీరుగా వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ వారం లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. వచ్చిన లాభాన్ని జాగ్రత్తగా ఖర్చు చేయడం అనేది కూడా చెప్పదగిన విషయం. అధిక ధన సూచన కనిపిస్తోంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లేదా వ్యాపారం మీద ఖర్చు పెట్టేటప్పుడు కొంతకాలం ఆగి ఉండడం అనేది చెప్పదగిన సూచన. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంది. అయితే వీరికి ఏలినాటి శని నడుస్తున్న వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడినా పంచమాధిపతి అయిన చంద్రుడు దశమంలో బాగున్నారు. కష్టే ఫలినట్టుగా కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇటు విద్యార్థులు కావచ్చు, అలాగే యుఎస్లో ఉన్న విద్యార్థులు ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి బాగుందని చెప్పచ్చు. మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించి, పాల వ్యాపారాలకు సంబంధించి, బట్టల వ్యాపారాలకు సంబంధించి వీరికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఇటు తృతీయాధిపతి అష్టమాధిపతి శుక్రుడు స్వక్షేత్రంలో రాహుతో కలిసి ఉన్నారు. ఏదైనా సాధించాలి, నలుగురితో పాటు పైకి వెళ్ళాలి, ఎదగాలి, ఏదో చేయాలి అనే ఆలోచన ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన. లేకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అహంకారపూరితమైన వ్యవహార శైలితోటి ఇటు ఉద్యోగంలోనూ అటు వ్యాపారంలోనూ ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా అన్నీ నాకే తెలుసు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు నేనుగానే వెళ్తాను అనే ధోరణులు ఎక్కువగా ఉంటారు. ఇంట్లో భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. సంతాన అభివృద్ధి మటుకు బాగుంటుంది. సంతానానికి మంచి సంబంధం చూసి వివాహం చేయగలుగుతారు. అయితే అందరికంటే మనమే ఎక్కువ ఖర్చు పెట్టాలి, నలుగురిలో హుందాగా నేనే చూపించుకోవాలి అన్న ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నరదృష్టి అధికంగా ఉంది. మీరు రూపాయి సంపాదిస్తే ₹1,00,000 సంపాదిస్తున్నారు, వారికి ఏమిటి అనే ఉన్న ఏడుపులు అనేది ఎక్కువగా ఉంటాయి. అవి ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు. వీరికి ఏలినాటి శని నడుస్తోంది. మార్చి 29న స్వక్షేత్రంలోకి శని ప్రవేశిస్తారు. బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు విభేదాలు వచ్చి ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. గ్లైనిక్ సంబంధించి, అసిడికి సంబంధించి, మోకాలకు సంబంధించి ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. కొంతమంది విషయంలో సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. బంధువులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. శుభకార్యాల్లో ఘనంగా పాల్గొంటారు. ఖర్చు కూడా అధికంగా చేస్తారు. ఖర్చు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈరోజు డబ్బు ఉంది, ఖర్చు పెట్టేద్దాం అనుకుంటే రేపు అన్నాడు ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. వాటిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త ఖర్చు పెట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే శనివారం నాడు సూర్యోదయానికి ముందు, సూర్యాస్తం తర్వాత నిమ్మకాయ డొప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. అది మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు
సాధిస్తారు. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.